సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. మనము గత వీడియోలో దేవదూతలు దేవుని కుమారుల అన్న అంశాన్ని కొంతవరకు పరిశీలన చేశాము. దాని కొనసాగింపుగా ఈరోజు ఇంకా కొన్ని విషయాలను దానికి సంబంధించి మనం పరిశీలన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొకసారి మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని తండ్రి, సర్వసత్యమును తండ్రి ఉన్నదన్నట్టుగా గ్రహించి దానిని అనుసరించి నీవు నా మహాలోకానికి తండ్రి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపాభాగ్యమును దయచేయండి. అదేవిధంగా తండ్రి, మాకు తండ్రి సిద్ధపరిచిన ఎంతో గొప్పదైన రక్షణను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తెలియజేసుకొనొచ్చు. మరొకసారి తండ్రి, ఈ వాక్యమును ప్రకటించుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులను తండ్రి మేము గ్రహించి దానిని అనుసరిస్తూ అనేకులకు ప్రకటిస్తూ నీ రాజ్యంలో అనేకులను చేర్చే కృపాభాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము దేవదూతలు దేవుని కుమారుల అనే ఆ అంశంలో ఆదికాండము 6వ అధ్యాయంలో ఉన్న ఆ సందర్భాన్ని మనము గమనించాము. నరులు భూమి మీద విస్తరించనారంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి అని అక్కడ ఒక లేఖనం మనకు కనబడుతుంది. కనుక ఆ లేఖనాన్ని బట్టి ఈ వచనంలో ఉన్న దేవుని కుమారులు ఎవరో కాదు, దేవదూతలే అని కొంతమంది దాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, దాన్నే నమ్ముతూ ఉన్నారు. ఎందుకని వాళ్ళు అలా అనుకుంటున్నారంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలోను, యోబు గ్రంథము 2వ అధ్యాయంలోను, అదేవిధంగా యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలోను దేవదూతలు అని వ్రాయబడిన ఆ చోట ఫుట్నోట్లో దైవపుత్రులు, దైవ కుమారులు, దేవుని కుమారులు అని కనబడుతుంది. కనుక ఇక్కడ దేవదూతలు దేవుని కుమారులు అని ఎవరినైతే వ్రాయబడి ఉందో వారెవరో కాదు, 6వ అధ్యాయంలో ఉన్న దేవదూతలే అని కొంతమంది దానిని ప్రకటిస్తూ ఉన్నారని మనం ఇదివరకే పరిశీలన చేశాం. అయితే దేవదూతలు భూమి మీదికి వచ్చినప్పుడు మానవ శరీరాలు వలె వాటిని ధరించుకుని అనేకులకు కనపడ్డారు, కొంతమందితో మాట్లాడారు, కొన్ని చోట్ల భోజనాలు కూడా చేసిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ చూసి ఏమనుకున్నారంటే దేవదూతలు దేవుని కుమారులే అని ఒక నిర్ధారణకు కొంతమంది వచ్చినట్టుగా మనము చూసాం. అయితే ఈరోజు మనము అదే అంశంలోని కొన్ని విషయాలను కనుక మనము గమనించినట్లయితే, ఈ దేవదూతలు, దేవుడు దేవదూతలను ఎలా కలగజేశాడు అని అంటే, మనము ఆజ్ఞ ఇయ్యగా అంటే మాట ద్వారా దేవుడు కలగజేశాడని కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 1-5 వచనాల్లో మనం పరిశీలన చేశాం. అయితే ఈ కలుగునుగాక అంటే కలిగిన ఈ దేవదూతలు ఎవరు? ఈ దేవదూతల యొక్క స్థాయి ఎలాంటి స్థాయి, వీళ్ళు ఏం చేయడానికి దేవుడు వారిని సృజించాడు అనే విషయాన్ని కూడా మనం గమనిస్తే, వారు ఎవరైతే ఈ దేవుని సంకల్పంలో భాగంగా ఈ భూమి మీదకి వచ్చిన నరులు ఉన్నారో వాళ్ళు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించి రక్షణ పొందుకున్న తర్వాత పరలోకానికి ఎవరైతే వెళ్తున్నారో వారందరికీ కూడా సేవ చేయడానికి, పరిచారము చేయడానికి సేవకులుగా దేవుడు నియమించాడు అని కూడా మనకు వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి మనం 14వ వచనం వరకు చదివితే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరతము నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు
నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. మరియు ప్రభువా, నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఎకరితివి అన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణను ఈయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ దేవదూతలను ఎందుకు సృజించాడు అనంటే, ఎవరైతే రక్షణ పొందబోతూ ఉన్నారో వాళ్లకు పరిచారము చేయడానికి సేవకులుగా వీరిని నియమించాడు అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి ఈ దేవదూతల యొక్క వారికి దేవుడు అప్పగించిన పనులను కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆ దూతలకు ఏదైతే పనిని అప్పగించాడో ఆ ప్రకారముగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, ఏది ప్రకటించమంటే అది ప్రకటించడం, ఇలాంటి పనులు దేవదూతలు చేసినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా మనుషులను దేవుడు ఎలా చేశాడు అని అంటే, మనుషులనేమో కొంత మట్టిని తీసుకుని ఆ మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలోనికి దేవునిలో ఉన్న జీవ వాయువును ఊదితే నరుడు జీవాత్మగా మారాడు అని ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తూ ఉంటే, కీర్తనల గ్రంథము 148వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో ఈ దూతలు ఎలా కలిగారు అని అంటే, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక అని 5వ వచనంలో కనబడుతుంది. ఎవరెవరు అనంటే, మొదటి నుంచి చూస్తే ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక అంటున్నాడు. అంటే ఇక్కడ దూతలారా, ఆ దూతలు ఎలా కలిగాయి అనంటే, యెహోవా ఆజ్ఞయ్యగా అంటే కలుగునుగాక అని పలికిన మాటతో ఈ దూతలు కలిగినట్టుగా, సృష్టింపబడినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలు తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు అంటున్నాడు. అంటే పరిచారకులుగా దేవుడు పరిచారము చేయడానికి ఈ దేవదూతలను దేవుడు సృష్టించాడు. యేసుక్రీస్తు వారు కూడా 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన అపవాది చేత శోధింపబడి అరణ్యములోనికి కొనిపోబడినప్పుడు అక్కడ దూతలు వచ్చి ఆయనకు పరిచారము చేసిన ఒక సందర్భం కూడా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని చూస్తున్నాం. అంతేకాకుండా కొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలులు సేవ చేస్తూ ఉన్న కాలంలో, పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో వారికి కూడా ఈ దేవదూతలు వచ్చి వారిని అనేక మార్లు వారికి ఎన్నో పనులు చేసినట్టుగా, వారిని ఆపదలలో నుండి కాపాడినట్టుగా కూడా అనేక లేఖనాలు మనకు కనబడతాయి. ఉదాహరణకు అపోస్తల కార్యాలు 5:19 మనం చూస్తే, అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి అని ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన పని ఎవరు చేస్తున్నారు అంటే ప్రభువు దూత అని చూస్తున్నాం. కాబట్టి ఈ యేసుక్రీస్తు 2వ రాకడలో కూడా క్రీస్తుతో పాటు వచ్చే ఆ నీతిమంతులను, క్రీస్తుతో పాటు వచ్చే ఆ పరిశుద్ధులు ఎవరు అని కూడా మనం పరిశీలిస్తే, దూతలు యేసుక్రీస్తుతో పాటు వచ్చి ఏం చేస్తారు అని అంటే, ఆ 2వ రాకడలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు నీతిమంతులను అనీతిమంతులను వేరుపరిచే పని కానివ్వండి, లేదా ఈ రాజ్యాన్ని తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించే ఆ పనిని కానివ్వండి, చేసేది ఎవరు అంటే దేవదూతలు అని మనకు
లేఖనాలు చెబుతున్నాయి. మత్తయి సువార్త 24:30-31 వచనాలు చూస్తే, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవదూతలు దేవుని కుమారులు కాదు, కానీ దేవుని పని చేయడానికి వారు ఏర్పరచబడిన సేవకులైన ఆత్మలు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు వారికి అప్పగించిన ప్రతి పనిని కూడా చేయడానికి వారు ఏర్పరచబడ్డారు అన్న విషయము మనకు అర్థమవుతుంది. ఏర్పరచబడిన వారి దేవదూతలు. 1 తిమోతి పత్రిక 5:21 వచనం చూస్తే, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీ కానబెట్టుచున్నాను అంటున్నాడు. అంటే ఏర్పరచబడినవి దేవదూతలు దేని నిమిత్తం ఏర్పరచబడినవి అని అంటే, రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి సేవ చేయడానికి, పరిచారము చేయడానికి ఏర్పరచబడిన సేవకులైన ఆత్మలు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ దేవదూతలు దేవుని కుమారులా అని అంటే దేవుని కుమారులు కాదు అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న ఆ సందర్భంలో ఆ నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నది ఎవరు? దేవదూతల అని అంటే దేవదూతలు అసలు పెళ్లి చేసుకునరు, పెళ్లికి ఇవ్వబడరు అని కూడా మనకు యేసుక్రీస్తు వారే చెబుతున్న ఒక సందర్భాన్ని మనం గమనిస్తే లూకాసు వార్త 20:34, 35, 36 వచనాల్లో, అందుకు యేసు ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇవ్వబడుదురు కానీ పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములు పాలివారయ్యుండి దేవదూతల సమానులను దేవుని కుమారులనై యుందురు కనుక వారికను చావనేరరు అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ దేవదూతలు పెండ్లి చేసుకొనరు అని ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా లూకాసు వార్త 24:37-40 వచనాలు కూడా చూస్తే, అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఎందుకు ఈ దూతలు పెళ్లి చేసుకోరు అంటే, వాళ్ళకి శరీరాలు లేవు, రక్తమాంసములు లేవు, ఎముకలు లేవు కనుక వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవు అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ దూతలు ఎలాంటి వారు అని అంటే ఆత్మలు మాత్రమే అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. హెబ్రీ పత్రిక 2:16 వచనాన్ని కూడా మనం చూస్తే, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు అని ఇక్కడ ఉంది. అంటే దేవదూతలు ఎలాంటి వారంటే పరలోకమందున్న ఆత్మలు వాళ్ళు. మరి యేసుక్రీస్తు అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు అని అంటే రక్తమాంసములలో పాలివాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవదూతలకు ఏముండవు అంటే రక్తమాంసములు ఉండవు, ఎముకలు ఉండవు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పరలోకములో ఉన్న ఆ లోకము ఆత్మలకు మాత్రమే అక్కడ ఉండడానికి వీలుగా ఆ లోకం ఉంది. 1 కొరింథీ పత్రిక 15:50 వచనాన్ని చూస్తే, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దూతలకు రక్తమాంసములు ఉండవు, అందుకే పరలోకములో దూతలు ఉంటారు. ఆ పరలోకములో ఎవరికి ప్రవేశం లేదు అంటే రక్తమాంసములు గల శరీరాలకు ప్రవేశము లేదు. మరి భూమి మీద ఉండాలంటే రక్తమాంసములు గల శరీరమే అవసరం. ఒక మనిషి భూమి మీదకి రావాలంటే తల్లి గర్భములో ఒక శరీరాన్ని ధరించుకుని రావాలి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా
బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ భౌతికమైన శరీరాలు లేని దేవదూతలు, మాంసము రక్తము ఎముకలే లేని ఈ దేవదూతలు భౌతికమైన శరీరాలు కలిగిన స్త్రీలను పెళ్లి చేసుకునే అవకాశం ఏమన్నా ఉందా అంటే అస్సలు ఎంత మాత్రము కూడా లేదు అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న దేవుని కుమారులు దేవదూతలు కాదు అని మనము ఇక్కడ చాలా స్పష్టంగా గమనించువారమై ఉన్నాం. మరి పెళ్లి చేసుకున్నది ఎవరు అక్కడ దేవుని కుమారులు అనే ఆ దేవుని కుమారులు ఎవరు అని అంటే మనం ఇంతకు ముందున్న మనము ఆ వీడియోలోని చెప్పుకున్నది ఏంటంటే దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటున్నాడు. దేవుడు వాదించిన వారు కూడా కొంతమంది ఉన్నారా అని అంటే ఆదాము గారితో వాదించాడు ఒకసారి, ఆ తర్వాత కయీనుతో వాదించిన ఒక సందర్భం చూసాం. అదేవిధంగా అనేక మార్లు ఎవరెవరైతే దేవుని ఆజ్ఞను విడిచి జీవించారో, దేవుని మాటను అనుసరించక జీవించారో వారందరితో కూడా దేవుడు వాదించిన సందర్భాలను కొన్నింటిని చూసాం. అంటే ఆదామే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించక ముందు దేవుడు ఎప్పుడైనా వచ్చి ఆయన ప్రశ్నించిన సందర్భాలు చూసామా, వాదించిన సందర్భాలు చూసామా అంటే లేవు. అంటే ఎప్పుడు దేవుని కుమారుడుగా ఉన్నప్పుడు దేవుడు వాదించడు, కానీ దేవుని కుమారత్వాన్ని కోల్పోతే ఒకవేళ నరమాతృలైపోయిన ఆ సందర్భంలో దేవుడు వారితో వాదించిన సందర్భాలని చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఆ దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, దేవుని ఆజ్ఞను అనుసరించిన వారినే దేవుని కుమారులు అని అక్కడ చెబుతూ ఉన్న ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవదూతలు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకుని పిల్లలు కన్నదే నిజమైతే, యావత్ భూమి మీద కాపురం ఉన్నటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించను అని అక్కడ ఒక లేఖనం మనకు కనబడుతుంది. ఒకవేళ దూతల నుండి కూడా ఆ నరుల కుమార్తెలకు గనక పిల్లలు పుట్టుంటే అక్కడ యావత్ భూమి మీద కాపురం ఉండుట ఒకని నుండే అని ఎందుకు రాస్తాడు? అప్పుడు దేవదూతల నుండి కూడా కొన్ని జాతులు వచ్చాయని రాసేవాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26-27 వచనాల్లో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అంటున్నాడు. కాబట్టి అక్కడ దేవదూతల ద్వారా ఏమీ కూడా వివాహాలు జరగలేదు, అదేవిధంగా వారి ద్వారా పిల్లలు ఎవరికి కూడా పుట్టలేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఆ 6వ అధ్యాయం తర్వాత నోవహు జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో చనిపోయిన వారందరూ కూడా మనుషులే కానీ దేవదూతలు చనిపోయారు అని ఎక్కడైనా ఒక లేఖనం ఉందా అంటే ఎక్కడ కూడా లేఖనం లేదు. కాబట్టి ఇన్ని విషయాలు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నప్పుడు ఆ దేవదూతలు ఎందుకు నియమింపబడ్డారు అని అంటే, ఏదైతే దేవుని పని ఉందో ఆ పనిని చేయడానికే దేవదూతలు నియమింపబడ్డారు, సృష్టింపబడ్డారు అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకే వారిని పరిచారము చేయుటకు సేవకులుగా దేవుడు నియమించిన సందర్భాలే మనకు అనేకము కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకొక లేఖనాన్ని కూడా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను అంటున్నాడు. నరజాతులు అంటున్నాడు తప్ప దేవదూతల జాతులు నరజాతులు అని చెప్పలేదు అక్కడ. కాబట్టి నరజాతులు అంటున్నాడంటే ఒకని నుండే వచ్చిన ఆ జనములు భూమి మీద విస్తరించారు, వారి ద్వారానే నరజాతులు అనేవి వచ్చాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి దేవదూతలు ఎవరు అనంటే, ఎవరైతే ఈ దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ భూమి మీద జీవిస్తూ ఉన్నారో, ఆ భూమి మీద జీవించి దేవుని మాటకు లోబడి ఈ భూమి మీద చనిపోయి
పరదేశుకు వెళ్ళిపోతూ ఉన్నారో, రెండవ రాకడలో పరలోకానికి ఎవరైతే వెళ్ళబోతూ ఉన్నారో అలాంటి వారందరికీ పరిచారము చేయడానికి దేవుడు ఏర్పరిచిన సేవకులైన ఆత్మలే దేవదూతలు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించే వారమై ఉన్నాం. మరి ఎందుకని అక్కడ యోబు గ్రంథంలో దేవదూతలు అన్న చోట ఫుట్ నోట్లో దేవుని కుమారులు అని ఎందుకు రాయబడింది అని మనం ఆలోచిస్తే, ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఒక కుటుంబంలో ఒక యజమానికి ఒక 4-5 కుమారులు ఉన్నారు, ఒక 10-15 మంది పనివాళ్ళు కూడా ఉన్నారనుకోండి. ఆ పనివాళ్ళని ఆయన తనకున్న ఆస్తికి వారసులను చేస్తాడా అంటే చేయడు. కానీ వారిని చూసుకునే విధానం ఎలా ఉంటుంది అనంటే, కుమారుల వలనే వీళ్ళను కూడా చూసుకుంటే ఏమంటారు చూసిన వాళ్ళంటే, వాడు పనివాళ్లను కూడా తన కుమారులాగా చూసుకుంటున్నాడు అని అనడానికి వాళ్ళు కూడా ఆయన కుమారుల వలె ఉన్నారు అని ఎలాగైతే మనము అర్థం చేసుకుంటున్నామో, దేవుడు కూడా దేవుని కుమారులు అని ఎందుకు అంటున్నాడంటే, తన మాటను తూచా తప్పకుండా చేస్తూ ఉన్నారు దేవదూతలు కనుక దేవుని కుమారులు అని అక్కడ వ్రాయబడింది తప్ప దేవదూతలు దేవుని కుమారులు కాదు అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఈ దేవదూతలు ఎవరు అని మనం ఆలోచిస్తే, ఈ దేవదూతలు సేవకులైన ఆత్మలు మాత్రమే, పరిచారము చేయడానికి ఏర్పరచబడిన సేవకులైన ఆత్మలు మాత్రమే తప్ప దేవుని కుమారులు కాదు. మరెవరు దేవుని కుమారులు అని మనం ఆలోచిస్తే, దేవుడు ఏదైతే మన చేతిలో ఒక గ్రంథాన్ని నుంచి ఆ గ్రంథం ప్రకారముగా మీరు దాన్ని అనుసరించి జీవించండి అని చెప్పాడో, ఆ ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నారో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అని మనకు లేఖనం తెలియజేస్తోంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా దేవుని సంకల్పమును బట్టి యేసుక్రీస్తులో ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన మనము ఈ భూమిని చేసిన తర్వాత ఈ లోకానికి వచ్చాం. దేవుని చేత సృష్టింపబడి లోకానికి వచ్చాం. కాబట్టి ఈ లోకానికి వచ్చిన మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి మరలా పరలోకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము కనుక మరలా పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మనము దేవదూతల చేత మనము పరిచారము చేయించుకుని వారమై ఉన్నాము. మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారై ఉన్నారు అని కూడా మనకు ఒక లేఖనం కొరింథీ పత్రికలో కనపడుతుంది. కాబట్టి ఎవరు ఈ దేవదూతలు అనంటే, పరిచారము చేయడానికి ఏర్పరచబడిన సేవకులైన ఆత్మలు. అంతేగాని ఈ దేవదూతలు దేవుని కుమారులు కాదు అన్న విషయాన్ని మనము చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.